ఆలయంలో ఏదైతే ఉందో ఆలయానికి వెనక వైపుగా మనకి సేమ్ 1969లోనే ఒక గరుత్మంతుని ఆలయం ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. ఈ గరుత్మంతుని ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే సుమారుగా ఈ గరుత్మంతుడు 30 అడుగుల ఎత్తులో ఉంటాడు, 15 అడుగుల వెడల్పులో మరియు 4 అడుగుల మందం కలిగిన గరుత్మంతుని అవుతారు. అలానే ఇక్కడ అర్చన చేస్తే ఏమవుతుందంటే కాలసర్ప దోషం నివారణ జరుగుతుంది. అలానే సంతాన వృద్ధి జరుగుతుంది సంతానం లేని వారికి. అలానే శ్రావణ శుక్ల పంచమి రోజున మరియు ఆదివారం రోజున సహస్రనామార్చన చేయించుకొని పాయసం కనుక నివేదనకి ఇచ్చినట్లయితే సకల సంపదలు చేకూరుతాయి. అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయం ఇక్కడ ఉన్నటువంటి గరుత్మంతుని ఆలయం. సరే, ఆలయ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు మూర్తిని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. చూపెట్టలేకపోతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే నేనేం చేయలేను.